ఒక కొత్త అప్డేట్ తోటి వచ్చాను. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. 70,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్డేట్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను స్టెప్ బై స్టెప్. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అయితే ఇండియన్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 21/2026 నుంచి 9/2/2026 రోజు అయితే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో అంతకన్నా ముందే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రతిదీ అన్నీ క్లియర్గా అప్లోడ్ అనేది చేయాలి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాకుండా మీరైతే చూసుకోవాలి కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పోస్టుల విషయానికి వచ్చినట్టయితే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ ఫైనాన్స్ అసిస్టెంట్ విత్ BFSI ఎక్స్పోజర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ 27 ఇయర్స్ నుంచి వెళ్ళి 37 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ ఫైనాన్స్ అనలిస్ట్ విత్ BFSI ఎక్స్పోజర్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. 28 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మాస్టర్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే మాస్టర్స్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. అండ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అల్గి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పర్ట్కి సంబంధించి 30 నుంచి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 వేకెన్సీ అయితే ఉంది. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి నోటిఫికేషన్స్ ఉన్నట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. లాస్ట్ వరకు చూడకుండా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీస్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ EWS OBC వాళ్ళకి మాత్రం 850 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే SC ST PWBD వాళ్ళకి 175 పే చేస్తుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మీరు మినిమం మార్క్స్ తోటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు నేపాల్ అయినా భూటాన్ అయినా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ డాక్యుమెంట్ ప్రొసీడ్యూర్ కూడా ఉంటుంది. అంటే మీ ప్రూఫ్స్ అన్నీ చెక్ అనేది చేస్తారు. సో మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా
bank.in వెళ్ళైతే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ లింక్ అనేది మీకు నేను కామెంట్ సెక్షన్లో అలాగే బయోలో కూడా మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ లింక్ అన్నమాట. మీకు సంబంధించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కెరియర్స్కి వెళ్ళైతే మనమైతే అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ కెరియర్స్ ఉంది. కెరియర్స్ పైన క్లిక్ చేయడంతో మీకైతే ఇలా పేజ్ అనేది వ్యూ అవుతుంది. వ్యూ కరెంట్ ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు ఆన్లైన్ అప్లై చేయాలని ఇక్కడ మీకు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోవాలి. ఇది అప్లై ప్రాసెస్ అన్నమాట. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ చూసుకున్నట్టయితే మీరైతే ఇది నాన్ రిఫండబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. సో నాన్ రిఫండబుల్ కాబట్టి మీరు ఆలోచించుకొని పే అనేది చేయండి. అండ్ మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సిగ్నేచర్, డిక్లరేషన్ ఫామ్ అన్నీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్నీ మెన్షన్ అనేది చేయాలి. సో అది మంచిగా అప్లై అనేది చేసుకోండి. ఇది ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.